మనుషులు ఎందుకు నీచానికి దిగజారిపోతున్నారో తెలియని పరిస్థితి. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా నలుగురిలో నవ్వుల పాలయ్యేందుకు ప్రయత్నించకూడదు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ కొందరు తమంతట తాముగానే తమ స్థాయిని దిగజార్చుకుంటారు. ఎలా అంటారా? ఈ స్టోరీ చూడండి. పూజారులంటే సమాజంలో గౌరవం ఉంది. అదే ప్రముఖ దేవాలయంలో పూజారి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ప్రధాన పూజారైతే విఐపి స్టేటస్. అయితే కొందరి ఆ ప్రవర్తన ఆ పొజిషన్కే మచ్చ తెస్తోంది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు. ఆయన వ్యవహరించిన తీరుతో దేవస్థానానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి. కాటికి కాళ్లు జాపుకున్న వయస్సులోనూ ఆయన కీచకుడిలా ప్రవర్తించారు. ఎవరితోనో కాదు, సొంత కోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సీతారామానుజాచార్యులకు కొడుకు తిరుమల వెంకట సీతారాం వంతపాడాడు. వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో తండ్రి కొడుకులను దేవస్థానం ఈవో సస్పెండ్ చేశారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. భద్రాచలం రామాలయంలో సీతారామానుజాచార్యులు ప్రధాన అర్చకులు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో తిరుమల వెంకట సీతారాంను దత్తత తీసుకుని పెంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యువతితో సీతారాంకు 2019లో పెళ్లైంది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగా ఉన్నారేమో. ఆ తరువాత నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు సీతారాం. ఈ వేధింపుల్లో అత్త, ఆడపడుచులు, వారి కుటుంబ సభ్యులు కూడా భాగం పంచుకున్నారు. 10 లక్షల రూపాయలు వరకట్నం తేవాలని వేధించేవారు. కొన్నాళ్లకు వేధింపులు శృతిమించాయి. అదే సమయంలో మామ సీతారామానుజాచార్యులు తన కీచక పర్వాన్ని మొదలుపెట్టాడు. కోడలిని లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. మామ వేధింపులు తట్టుకోలేకపోయిన కోడలు విషయం భర్తకు చెప్పింది. భర్త ముందు తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఊహించని విధంగా భర్త తన తండ్రికి అనుకూలంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. ఆ తరువాత నుంచి సీతారామానుజాచార్యులు మరింతగా రెచ్చిపోయాడు. తనకు చాలా ఆస్తులున్నాయని, తన పోలికలతో ఒక బాబు కావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఒకవైపు భర్త, అత్త, ఆడపడుచుల నుంచి వరకట్న వేధింపులు, మరోవైపు మామ నుంచి లైంగిక వేధింపులు. తట్టుకోలేకపోయిన బాధితురాలు తాడేపల్లిగూడెంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆగస్టు 14న కేసు నమోదు చేశారు తాడేపల్లిగూడెం పోలీసులు. నిందితులు సీతారామానుజాచార్యులు, ఆయన కొడుకు తిరుమల వెంకట సీతారాంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ విషయం బయటపడకుండా సీతారామానుజాచార్యులు జాగ్రత్త పడ్డాడు. ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, అర్చకుడు తిరుమల వెంకట సీతారాంపై కేసు నమోదైనట్టు దేవాదాయ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో విచారణ ప్రారంభించిన అధికారులు కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో శాఖాపరమైన చర్యల కింద పొడిచేటి సీతారామానుజాచార్యులు, పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలను సస్పెండ్ చేస్తూ భద్రాచలం దేవస్థానం ఈవో ఆదేశాలు జారీ చేశారు.